నమస్తే. తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతిరోజు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. జీరో టికెట్ తీసుకోవాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాగో మాకు ప్రభుత్వం ఉచితంగానే అవకాశం కల్పించింది గదా! మాకు టికెట్ కొట్టొద్దు అని చెప్పి వాదన పెట్టుకుంటున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్‌లో తీసి ఆధార్ కార్డో లేపోతే ఓటర్ కార్డో ఏదోకటి చూపిస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటికీ టీఎస్ఆర్టీసీ చెక్ పెట్టింది. ఖచ్చితంగా ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్ క్యారీ చేయాలి. ప్రధానంగా ఆధార్ కార్డ్ గానీ, అలాగే ఓటర్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ. డ్రైవింగ్ లైసెన్స్ అంటే చాలామందికి ఉండదు. ఒక 10% ఉండొచ్చేమో. ఎందుకనంటే బైక్స్ నడపరు, కార్లు నడపరు కాబట్టి. సాధారణంగా ఉండదు. కానీ ఈ 2 విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ క్యారీ చేయాలి. పాన్ కార్డ్ కొంతమంది చూపిస్తున్నారట. ఎందుకంటే పాన్ కార్డ్‌లో అడ్రస్ ఉండదు. ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలకే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అవకాశం కల్పించాలి. దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం. ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది కండక్టర్లు. వారు కంప్లెయింట్స్ కూడా చేశారు. అంటే ఫోన్‌లో చూపిస్తున్నారు. అసలు వారిదో కాదో తెలీదు. ఎక్కి కూర్చుంటున్నారు. టికెట్ మాకు ప్రభుత్వం అవకాశం కల్పించిందిగా, మేమేం చూపించమని. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది దాడి కూడా చేశారు కండక్టర్ల మీద. ఇలా చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులను లేవనెత్తారు టీఎస్ఆర్టీసీ కండక్టర్లు. ఇట్లాంటి నేపథ్యంలో ఎండీ సజ్జనార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆయన ఒక ట్విట్టర్ కూడా చేశారు. మనం అది ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్కు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు, జిరాక్స్ కాపీలు చూపిస్తున్నారని మా నోటీస్కి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఇట్లాగా చాలా అంశాలని పెట్టారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులను విధిగా చూపించాలి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలకు కలర్ జిరాక్స్లు చూపిస్తే అనుమతి ఉండదు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత ప్రయాణానికి పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్లు తీసుకోండి, సురక్షితంగా మీ గమ్య స్థానాలకు చేరుకోండి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు బస్సులోని డ్రైవర్లు, కండక్టర్లు. కొంతమంది మీద దాడి కూడా జరిగింది. అసలు బస్సు ఆపమన్న చోట ఆపలేదని చెప్పి ఈ మహిళా ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా దాడి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో చాలా క్లియర్ కట్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తేనే బస్సులో జీరో టికెట్ ఇవ్వబడుతుంది. కొంతమంది ఎక్కువ కూర్చుంటున్నారు. మేము మహిళలం కదా, ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది, టికెట్ అక్కర్లేదని. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీరో టికెట్ వల్ల ఆ రోజు ఆ బస్సులో ఎంతమంది ప్రయాణం చేశారు, ఎన్ని జీరో టికెట్స్ ఇచ్చాం అనే దాని మీద లెక్క ఉంటుంది. దానికి సంబంధించి అది ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ కింద ఆ టికెట్కి సంబంధించి ఆ నిర్ణీత ఏదైతే ప్రయాణం ఉందో ఎంత టికెట్ అయితే అంత ప్రభుత్వం వారికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లిస్తుంది. ఇది ఒప్పందం. ఇది కాకుండా వీళ్ళు రివర్స్ అవ్వటం, వాళ్ళతో వాదన పెట్టుకోవడం, గొడవకు దిగడం, దాడి చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి నుంచి ఇకపై ఈ యొక్క సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయండి. మరి ఇవన్నీ పెట్టారు కాబట్టి ఇంకా భవిష్యత్ కాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయో. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ కావాలంటున్నారు. అలాగే జిరాక్స్ కాపీలు కానీ ఏది కుదరదంటున్నారు. ఎక్కి కూర్చుంటున్నారు. కొంతమంది అయితే మేము మర్చిపోయామంటున్నారు. మేము మహిళ కాదా, ప్రభుత్వం అవకాశం ఇచ్చిందిగా, మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకోండి. ఈ వాదన అనేది జరుగుతుంది బాగా. ఇట్లాంటి క్రమంలో మరి టీఎస్ఆర్టీసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుంది, సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి. ప్రభుత్వం కొంత ఆలోచించి ఒక రకమైనటువంటి ఏదైనా వారికి స్మార్ట్ కార్డు రూపంలో ఇస్తే బాగుంటుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే కర్ణాటక ప్రభుత్వం
ఆ విధమైనటువంటి గ్రీన్ కార్డ్ రూపంలో ఒక కార్డ్ అనేది ఇచ్చింది. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ రకమైనటువంటి కార్డ్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి? ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణం చేయడానికి మహిళలు సహకరిస్తారా? లేతే ఏమన్నా గొడవలవుతాయా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.